నమస్తే, దిస్ ఈజ్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికి రెడ్ టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజు మనతో పాటు సీనియర్ మూవీ అనలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ సౌర్య. హ్యాపీ న్యూ ఇయర్ సార్. హ్యాపీ న్యూ ఇయర్. నేను అడ్వాన్స్ చెప్పుకున్నా, ఈవేళ హ్యాపీ న్యూ ఇయర్. రెడ్ టీవీ ప్రేక్షకులు నా తరపున కూడా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. సార్, స్పిరిట్ ప్రభాస్ అంటే మనం అంటే అదొక మూవీ అయితే మనం మాట్లాడుకున్నది గతంలో, నిన్న డిస్కస్ చేసాం. థ్రిల్లింగ్ అండ్ కామెడీ ఇవన్నీ ఉండబోతున్నాయి. స్పిరిట్ లోని లుక్ ఎట్లా ఉండబోతుంది అనేది పోస్టర్ ఒకటి రిలీజ్ అయింది. చాలా డిఫరెంట్ గా ఉంది అది కూడా. అసలు ఏంటి స్టోరీ బేస్ ఏముంది, ఆ పోస్టర్ తాలూకా మన మీనింగ్ అసలు దాన్ని ఎలా తెలుసుకోవచ్చు? ఆ పోస్టర్ ని చూసి కొంత ఎక్స్పెక్ట్ చేస్తాం. సో దాన్ని ఎలా ఎక్స్పెక్ట్ చేయాలి అర్థం కాదు. నిజంగా సర్ప్రైజ్ లాంటిది ఇది, అన్ఎక్స్పెక్టెడ్. ఇది అంటే ఒక పక్క ఇంకొక వారం రోజుల్లో రాజాసాబ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంతా రాజాసాబ్ నుంచి ఏదైనా అప్డేట్ వస్తే పెద్దగా ఏమి ఉండదు. మామూలుగా ఇంకొక అప్డేట్ వచ్చిందని చెప్పి అనుకుంటాను. ముఖ్యంగా రాజాసాబ్ నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. థియేట్రికల్ ట్రైలర్ 2.0 అని చెప్పి రిలీజ్ చేశారు. నిజంగానే 2.0 లాగా అసలు ఒక రేంజ్ లో ఉంది. ఇది నిజంగానే మారుతి తీసాడా ఈ సినిమా అన్న రేంజ్ లో ఉంది. అదే పెద్ద సర్ప్రైజ్. దానితో ఫ్యాన్స్ ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఇంకా డెఫినెట్ గా మనోడు హ్యాట్రిక్ కొట్టేస్తున్నాడు, సలారు కల్కి తర్వాత మరో హ్యాట్రిక్ కొడుతున్నాడు అని చెప్పి అందరూ హ్యాపీగా ఉన్న టైంలో ఇది అసలు సూపర్ సర్ప్రైజ్ అనమాట. న్యూ ఇయర్ కి ఒక గిఫ్ట్ లాగా అయిపోయింది. స్పిరిట్ నుంచి న్యూ ఇయర్ కి పెద్ద బిగ్గెస్ట్ గిఫ్ట్. సో అంటే ఇది రాజాసాబ్ సినిమా కూడా చాలా విపరీతంగా హెల్ప్ అయ్యే విషయం ఇది. ముఖ్యంగా అంటే సందీప్ రెడ్డి వంగ ట్రాక్ రికార్డు, అతను ఒక విజయ్ దేవరకొండని, ఒక షాహిద్ కపూర్ ని, ఒక రణబీర్ కపూర్ ని ఒక రేంజ్ లో చూపించినాడు. ఇంకా ప్రభాస్ లాంటి రెబల్ స్టార్ ఎలా చూపిస్తాడు? కానీ స్పిరిట్ సినిమా అంతకుముందు ఒక గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు ది బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఇన్ ఇండియా అని పెట్టాడు. ది బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా అలాగా పెడితే అది చాలా మంది బాలీవుడ్ లో ఫీల్ అయ్యారు. బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని అనౌన్స్ చేయడం ఏంటని చెప్పి. కానీ అంటే దానికి తగ్గట్టుగానే తన సినిమా తీస్తున్నాడన్న ఒక ఇది కాన్ఫిడెన్స్ మనకి తెలియజెప్పేది అనమాట. ఇంక ఈ పోస్టర్ వేరే లెవెల్లో ఉంది అంతే. సూపర్. స్టోరీ అంటే ఏమైనా ఐడియా? అంటే స్టోరీ అంటే స్పిరిట్ అనేది ఒక వూండెడ్ పోలీస్ ఆఫీసర్, ఒక గాయపడ్డ సింహం అంటారు కదా, అలాగా ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కథ ఇది. అంతకు ముందు మనకి ఆడియో క్లిప్స్ రిలీజ్ అయింది కదా, అందులో చెప్పాడు. అంటే ప్రభాస్ని పోలీస్ స్టేషన్ లో పెట్టి ఏదో అతన్ని కొంచెం ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం జరుగుతుంది. పోలీస్ ఆఫీసర్ అంటే తన డిపార్ట్మెంట్ లో ఇప్పుడు సస్పెండ్ చేయించడం లేకపోతే ఇటువంటి జరుగుతాయి కదా. రాజకీయ నాయకులు తలుచుకుంటే ఎంత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయినా కూడా వాళ్ళు నిమిషాల మీదుగా సస్పెండ్ చేయించగలుగుతారు. అలాగా ఆ నేపథ్యంలో జైలుకు వచ్చినటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ ని వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం అది చేస్తారు. ఆ సందర్భంగా వచ్చిన డైలాగులు అసలు విపరీతంగా సో ఇప్పుడు దాన్ని మించేలాగా ఈ పోస్టర్ ఉంది కదా. హీరోయిన్ మా హీరో మామూలుగా చూస్తే నార్మల్ గా ఉండాలి, రొమాంటిక్ అండ్ సీరియస్నెస్ రెండు రకాల వెర్షన్స్ కనిపిస్తుంది. అదే సో చాలా వైల్డ్ అండ్ దీనిగా ఉంది. ఫ్యాన్స్ అసలు మామూలు హ్యాపీగా ఉంటారు. సో హీరోయిన్ ఒక హీరోయిన్ అంటే యాక్చువల్ గా ముందు ఈ సినిమాలో దీపికా పదుకునే అని హీరోయిన్ అనుకున్నారు. అనౌన్స్ చేశారు, అఫీషియల్ కూడా అనౌన్స్ చేశారు. ఇంకా సెట్స్ కి వెళ్ళడం ఆలస్యం అన్న టైంలో అతను ఏంటంటే కొంచెం రెమ్యునరేషన్స్ ఎక్కువ డిమాండ్ చేయడం కానీ, లేకపోతే వర్కింగ్ అవర్స్, నేను వర్కింగ్ అవర్స్ నేను రోజుకి 8 గంటలు మాత్రమే వర్క్ చేస్తానని ఇటు మొత్తం మీద ఆ ప్రాజెక్ట్ నుంచి ఆమె పక్కకి తప్పుకుంది. తర్వాత యానిమల్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసినటువంటి తృప్తి దిమ్రిని ఈ సినిమాలో అంటే ఆమెకి ఒక రాసి పెట్టి ఉందని చెప్తారు కదా ప్రతిదీ. ఏదో దానే పర్ కానే వాళ్ళ కనాం అని, అలాగా దీపికా పదుకునే కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా ఇటువంటి పరిస్థితుల్లో ఆమెకి ప్రాజెక్ట్ రావడం చూడు, యానిమల్ తోటి ఆ అమ్మాయికి విపరీతమైనటువంటి గుర్తింపు వచ్చేసింది. ఇప్పుడు ఇది ఏంటంటే ఒక జాక్పాట్ లాంటిది, అంతే కదా. ప్రభాస్ దట్టు ప్రభాస్ సినిమా, దట్టు విత్ సందీప్ రెడ్డి.
సో ఆ అమ్మాయికి ఒక అదృష్టం లాగా ఈ సినిమా, అంటే దీపిక పక్కకి వెళ్ళడం. ఒకప్పుడు చెప్తారు, మిస్ అమ్మ సినిమాలో భానుమతి కొన్ని రోజులు షూట్ చేసిన తర్వాత సావిత్రిని తీసుకుంటే సావిత్రి గారి విపరీతమైనటువంటి పేరు వచ్చేసి ఒక మైల్ స్టోన్ లాగా, ఒక కెరీర్ టర్నింగ్ పాయింట్ తర్వాత ఇప్పుడు వద్దు అని అవాయిడ్ చేసిన వాళ్ళు అప్పుడు అయ్యో ఆ సినిమా ఎందుకు నేను అంటే చేయలేకపోయాను. అఫ్ కోర్స్ భానుమతి కూడా చాలా గ్రేట్ ఆర్టిస్ట్. అయితే తను ఎంత పాజిటివ్ గా చెప్పేదంటే అప్పట్లో, సరే నేను వద్దనడం వల్ల, అదే నేను పక్కకి తనకు ఒక వెళ్ళడం మంచి వల్ల హిట్ వచ్చింది ఒక కదా. సావిత్రి లాంటి ఒక గ్రేట్ ఆర్టిస్ట్ ఇది వచ్చింది అని చెప్పి తను పాజిటివ్ గా, అంటే తను భానుమతి మల్టీ టాలెంటెడ్ గా, అవునవును. సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, అసలు ఆవిడ స్టూడియో ఓనర్, డైనమిక్ లేదు. స్టూడియో ఓనర్, అలాగా ఈ సినిమా దీపిక కోసం అనుకుని అంతా ఓకే అనుకున్న టైంలో దీపిక స్థానంలో తృప్తి తిమ్మిరి రావడం జరిగింది. కానీ రెమ్యునరేషన్ పరంగా చూస్తే ఆ అమ్మాయికి ఏమో 30+ crores, 30 కోట్లు, మళ్ళీ మిగతా ఖర్చులు ఇవన్నీ కలిపితే ఒక 35 కోట్ల వరకు ఆమెకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ అమ్మాయికి మహా అయితే 2 కోట్లు 3 కోట్లు ఇస్తారు. పెద్దగా యానిమల్ తప్ప ఆ అమ్మాయికి చెప్పుకోవడానికి ఏం లేదు. దట్టు ప్రభాస్ సినిమా, సందీప్ రెడ్డి వంగ సినిమా అంటే అసలు నామినల్ గా 1 కోటి రూపాయలు ఇస్తామంటే కూడా ఎగిరి గంతేసి చేస్తుంది. సో అలాగా ఆమెకి ఇప్పుడు పెద్ద ప్లస్ పాయింట్. ఇప్పుడు ఈ స్పిరిట్ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి విపరీతం తెలియదు. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ ట్రాక్ రికార్డు మరి, అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ 3 అసలు చాలా సూపర్ డూపర్ హిట్ సినిమా. అసలు విజయ్ దేవరకొండ కూడా మంచి లైఫ్ వచ్చింది కదా. అంటే అప్పటికి అతను ఏమి జస్ట్ పెళ్లి చూపులో ఒకటి రిలీజ్ అయింది. మామూలు ఇమేజ్ ఉన్నటువంటి ఒక విజయ్ దేవరకొండ తోటే అర్జున్ రెడ్డిలో అదరగొట్టించేసాడు. ఎలా చూపించాలి అలా చూపించాలి. అలాగే షాహిద్ కపూర్ తోటి అదే సినిమాని హిందీలో కబీర్ సింగ్ అని రీమేక్ చేసి అది అప్పట్లోనే ఒక 300 పైగా కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు యానిమల్ సినిమా దాదాపుగా 1000 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమా స్పిరిట్ సినిమా డెఫినెట్ గా ఇది మొత్తం అన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందని చెప్పి మనం చెప్పచ్చు. అంటే ఇందాక నేను చెప్పినట్టు ఏదైతే సందీప్ రెడ్డి వంగ ఒక కాన్ఫిడెన్స్ తోటి అంటే మామూలు రెబల్ స్టార్, ది బిగ్గెస్ట్ రెబల్ స్టార్ అన్న ఎవరో పెద్దగా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా అని అనౌన్స్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది, అందరు కళ్ళు దాని మీదే ఉంటాయి. ఎలా వస్తుంది ఏంటి ప్రాజెక్ట్ అన్ని చూస్తుంటారు కదా. దానికి తగ్గట్టుగా చూడు, అంటే అతని క్రియేటివిటీ ఆడియో గ్లిమ్స్ తోటి, ఒక చిన్న ఆడియో గ్లిమ్స్ తోటి ఒక 30 seconds ఎంతో ఉంది. ఆడియో గ్లిమ్స్ తోటి ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు. స్టోరీ ఎలా ఉండబోతుంది ఏంటనే చెప్పాడు. ఇప్పుడు ఒక చిన్న పోస్టర్ తోటి మొత్తం ఏదైతే దానికి ఉన్న క్రేజ్ ని రెట్టింపు చేస్తాడు. ఇప్పటికే విపరీతమైన క్రేజ్ ఉంది. అంటే బాహుబలి తర్వాత ప్రభాస్ చేయాల్సిన సినిమా ఇటువంటిది కదా అని ఫ్యాన్స్ అందరూ, జనరల్ ఆడియన్స్ కూడా అనుకునేలాగా ఉంది. డెఫినెట్ గా ఇది ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తాను. సాంగ్స్ కూడా మ్యూజిక్ వైజ్ కూడా దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అతను మంచి మ్యూజిక్ తీసుకోవడంలో కూడా మంచి సిద్ధహస్తుడు సందీప్ రెడ్డి వంగ. కాబట్టి ఇంకా అన్ని మ్యూజిక్ పరంగా కానీ, అంటే ఇందులో యాక్షన్, రొమాన్స్, రివెంజ్ అన్ని వాట్ నాట్ అన్ని ఉంటాయి ఒక రేంజ్ లో. నాకు అదే అనిపించింది, అమ్మాయిని తృప్తిని తీసుకున్నారంటేనే అక్కడ ఒక మంచి రొమాంటిక్ ఇది ఉంటుంది. ఎందుకంటే యానిమల్ లో చాలా బాగా చేసింది సార్. అవును, తంది రష్మిక అది ఎంత క్యారెక్టర్ ఉన్నప్పటికీ కూడా ఆడియన్స్ తన వైపు కూడా టర్న్ అయ్యారు. కొంచెం తక్కువ ఉన్నా కూడా ఇంపాక్ట్ పరంగా ఈక్వల్ గ్రాప్ చేసింది అటెన్షన్. సో ఆ రకంగా ఈ సినిమా తోటి ఆ అమ్మాయికి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. డెఫినెట్ గా ప్రభాస్ కెరీర్ లో బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో చెప్పుకునే సినిమా అవుతుంది. ఈవెన్ రాజాసాబ్ కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. సో వరుస ఇది వచ్చే ఛాన్స్ అయితే, సో మళ్ళీ అంటే ఎలాగో ఫౌజీకి మంచి క్రేజ్, దానికి కూడా మంచి క్రేజ్ ఉంది. అది కూడా అంటే ప్రభాస్ చేయాల్సినటువంటి సినిమా, యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు. మధ్యలో ఏంటంటే ప్రభాస్ బాహుబలి, సాహో చేసిన తర్వాత కొంచెం రిలాక్స్ అవ్వాలి అని అనుకుని పెద్ద ప్రాజెక్ట్ రాధేశ్యామ్ అనే ఒక లవ్ సినిమా చేశాడు. అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత వచ్చిన ఆది పురుష్ కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. సో ఇప్పుడు ఇది మళ్ళీ ఒక రేంజ్ సక్సెస్ సాధించే సినిమాగా అనిపిస్తుంది. మళ్ళీ సేమ్ బాహుబలి స్ట్రెంత్ ని ఇది కానీ మళ్ళీ సేమ్ అలా ఫుల్ఫిల్ చేయగలిగితే అది వేరైనా రీచ్ పరంగా బాహుబలి రేంజ్ లో ఈ సినిమా కలెక్ట్ చేస్తానని మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్.